మహాలయ అమావాస్య. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భాద్రపద మాసంలో వచ్చేటటువంటి అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతల రుణం తీర్చుకోవడానికి చాలా ప్రాధాన్యమైనది. మహాభారతంలో కూడా దీని గురించి ప్రస్తావించారు. ఇంతకీ ఈ అమావాస్య ప్రాధాన్యత ఏమిటి వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా చనిపోయినా వారు ఏ తిథిలో చనిపోయారో తెలియకపోతే, వారు గతించిన సంవత్సరంలో చనిపోయిన తిథిలో శ్రాద్ధకర్మలు చేయలేని వారు కేవలం మహాలయ అమావాస్య రోజున వారికి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. అలా చేసిన వారికి పితృదేవతల ఆశీస్సులు కలిగి శుభ ఫలితాలు పొందుతారు. ప్రతి మానవుడు సంవత్సరంలో మొత్తం ప్రతి అమావాస్య నందు గతించిన పితృదేవతలకు తర్పణం వదులుతారు. అలా వదలలేనటువంటి వారు మహాలయ అమావాస్య రోజు గనక పితృదేవతలకు తర్పణాలు వదిలితే సంవత్సరం మొత్తం ఫలితం లభిస్తుంది. కర్ణుడి కథ. మహాభారతం ప్రకారం కర్ణుడి యుద్ధంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి ప్రయాణించేటువంటి సమయంలో ఆ దారి అందు కర్ణుడికి చాలా దాహం వేసింది. ఆ దాహంతో ఉన్న కర్ణుడు అక్కడ కనిపించిన ఒక నది వద్దకు వెళ్ళి నీళ్లు తాగడానికి ప్రయత్నించాడు. వెంటనే ఆ నదిలోని నీరంతా సువర్ణంగా మారిపోయింది. అలా మరికొంత దూరం ప్రయాణం చేసిన కర్ణుడికి దాహంతో పాటు ఆకలి వేసింది. ఒక మామిడి చెట్టు కనిపించగా ఆ చెట్టుకున్న కాయలు తిందాం అనుకున్నాడు. తినడానికి ప్రయత్నించగా ఆ చెట్టు కాయలు బంగారంగా మారిపోయాయి. ఈ వింత చూసి ఆశ్చర్యపోయిన కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవానుని ప్రార్థించాడు. నీ జన్మయందు అనేక దానములు చేశావు, కానీ ఏ రోజు అన్నదానం, శ్రాద్ధకర్మలు, పితృతర్పణాలు అర్పించలేదు. అందువలనే నీకు పరిస్థితి ఏర్పడింది అని సూర్యభగవానుడు చెప్తాడు. అది విన్న కర్ణుడు ఈ విషయం గురించి తెలియక అట్టి దానములు చేయలేకపోతుని అని బాధపడతాడు. అప్పుడు నాకు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు పెట్టి అన్నదానము చేసే స్థితి కల్పించాలని కోరగా ఇంద్రుని సహాయంతో కర్ణుడిని భూలోకానికి పంపిస్తాడు. అలా భూలోకమునకు కర్ణుడు వచ్చిన రోజునే భాద్రపద మాస పితృపక్షం అంటారు. 15 రోజులు కర్ణుడు తాను గతించినటువంటి పితృదేవతలకు తర్పణాలు వదిలి అన్నదానం, శ్రాద్ధకర్మలు నిర్వహించి మహాలయ అమావాస్య రోజు తిరిగి వెళ్తాడు. అందువలన ప్రతి ఒక్కరూ కనీసం మహాలయ అమావాస్య అందు పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వర్తించి తర్పణాలు వదిలి దాన ధర్మాలు చేయాలి. సనాతన ధర్మం ప్రకారం దేవతల ఆరాధనకు ఎంత ఫలితం లభిస్తుందో దానికంటే 10 రెట్లు పుణ్యఫలం భాద్రపద మాసంలో చేసేటటువంటి పితృదేవతల ఆరాధనకు ఫలితం వస్తుంది. ఏ సమయంలో చనిపోయారో తెలియనటువంటి వారికి భాద్రపద మాసంలో వచ్చేటువంటి పితృపక్షంలో మహాలయ అమావాస్యలో వారికి శ్రాద్ధకర్మ నిర్వహించడం ఉత్తమమైనది. పితృరుణాలు ఏ వ్యక్తికైనా ఉంచుకోకూడదని శాస్త్రవచనము. పితృరుణాలు కనుక ఉంటే ఆ ఇంట్లో మానసిక అశాంతి, కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని పూర్వీకులు చెప్తున్నారు. శ్రాద్ధకర్మలు చేసి తర్పణాలు విడిచిపెట్టినటువంటి వారు పితృదేవతల ఆశీస్సులతో ఉత్తమ ఫలితాలు పొంది సుఖ సౌఖ్యములతో పొందుతారని పురాణాలు తెలియజేశాయి. ధన్యవాదములు.